మీ కన్న కొడుకు మిస్ అయితే పోలీసులు 5 నెలల తర్వాత వేరే అబ్బాయిని తెచ్చి ఇదే నీ కొడుకు అని బలవంతం చేస్తే ఎలా ఉంటుంది? 1928లో లాస్ ఏంజల్స్లో ఒక తల్లికి సరిగ్గా ఇదే ఘోరం జరిగింది. ఆమె ఇతను నా కొడుకు కాదు అని చెప్తే ఆ నిజం దాచడానికి పోలీసులు ఆమెను మెంటల్ హాస్పిటల్లో బంధించారు. కానీ ఆ తర్వాత బయటపడ్డ అసలు నిజం అమెరికా మొత్తాన్ని వణికించింది. మార్చి 10, 1928 అమెరికాలోని లాస్ ఏంజల్స్లో నివసించే క్రిస్టిన్ క్యాలెన్స్ అనే ఒక ఒంటరి తల్లి తన 9 ఏళ్ల కొడుకు వాల్టర్ క్యాలెన్స్కు సినిమా చూసి రమ్మని కొన్ని పైసలిచ్చి పంపించింది. అదే ఆమె తన కొడుకును చివరిసారిగా చూడటం. వాల్టర్ రాత్రైనా ఇంటికి తిరిగి రాలేదు. ఒక తల్లిగా క్రిస్టిన్ గుండె ఆగిపోయినంత పనైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఆ సమయంలో లాస్ ఏంజల్స్ పోలీస్ డిపార్ట్మెంట్పై అవినీతి, చేతకానితనం అనే పెద్ద ఆరోపణలున్నాయి. మీడియా మరియు ప్రజల నుండి ఒత్తిడి తట్టుకోలేక పోలీసులు వాల్టర్ కోసం వెతకడం ప్రారంభించారు. 5 నెలల వరకు ఎలాంటి క్లూ దొరకలేదు. సరిగ్గా అప్పుడే పోలీసులకు ఇల్లినాయిస్ రాష్ట్రంలో వాల్టర్ దొరికాడనే సమాచారం వచ్చింది. పోలీసులు రైల్వే స్టేషన్లో ఒక పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి వందలాది మంది ప్రజలు కెమెరాల మధ్య ఆ బాలుడిని ట్రైన్ దింపి క్రిస్టిన్ చేతికి అప్పగించారు. కానీ ఆ అబ్బాయిని చూడగానే క్రిస్టిన్ ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. ఆమె పోలీస్ కెప్టెన్ దగ్గరికి వెళ్ళి మెల్లగా అంది, ఇతను నా కొడుకు, వాల్టర్ కాడు. కానీ మీడియా ముందు తాము పరువు పోకూడదని పోలీస్ కెప్టెన్ ఆమెను గట్టిగా బెదిరించాడు. నువ్వు 5 నెలలుగా కొడుకు లేక షాక్లో ఉన్నావు, అందుకే గుర్తుపట్టలేకపోతున్నావు. ఈ అబ్బాయిని ఇంటికి తీసుకెళ్ళు అని బలవంతం చేసి పంపించాడు. క్రిస్టిన్ ఆ అబ్బాయి డెంటల్ రికార్డులతో మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కెప్టెన్ అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. నువ్వు పోలీసుల పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నావు, నీకు పిచ్చి పట్టింది అని అబద్ధం చెప్పి క్రిస్టిన్ను విచారణ లేకుండానే ఒక భయంకరమైన మెంటల్ హాస్పిటల్లో బంధించాడు. అక్కడ ఆమెను సంతకం పెట్టమని ఎన్నో రకాలుగా వేధించాడు. క్రిస్టిన్ మెంటల్ హాస్పిటల్లో ఉన్న సమయంలోనే లాస్ ఏంజల్స్కు కొద్ది దూరంలో ఉన్న వైన్విల్లే అనే చిన్న ఊర్లోని ఒక కోళ్ల ఫారంలో పోలీసులు ఒక భయంకరమైన సైకోపాత్ సీరియల్ కిల్లర్ నార్త్ క్యాట్ను పట్టుకున్నారు. అతను చిన్నపిల్లను కిడ్నాప్ చేసి ఆ కోళ్ల ఫారంలో బంధించి అత్యంత దారుణంగా హింసించి చంపేసేవాడు. పోలీసులు ఆ ఫారంలో తవ్వకాలు జరపగా చనిపోయిన పిల్లల అవశేషాలు దొరికాయి. ఆ కిల్లర్ సాక్ష్యాల ప్రకారం కిడ్నాప్ అయి చంపబడిన పిల్లల లిస్టులో అసలైన వాల్టర్ క్యాలెన్స్ పేరు కూడా ఉంది. ఈ భయంకరమైన వార్త బయటికి రాగానే ప్రజలు రోడ్లపైకి వచ్చి పోలీసులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. దాంతో పోలీసులు క్రిస్టిన్ను విడుదల చేయాల్సి వచ్చింది. ఇదే సమయంలో ఇంట్లో ఉన్న ఆ నకిలీ అబ్బాయి కూడా తనే అబద్ధం చెప్పానని ఒప్పుకున్నాడు. కోర్టు ఆ అవినీతి పోలీస్ కెప్టెన్ను సస్పెండ్ చేసింది. సీరియల్ కిల్లర్ గోర్డాన్కు ఉరిశిక్ష పడింది. అయితే ఆ కోళ్ల ఫారంలో వాల్టర్ శరీరం పూర్తిగా గుర్తించబడలేదు. దాంతో తన కొడుకు ఎక్కడో ఒకచోట బతికే ఉంటాడని నమ్ముతూ క్రిస్టిన్ క్యాలెన్స్ తన జీవితాంతం వాల్టర్ కోసం వెతుకుతూనే 1964లో కన్నుమూసింది. వ్యవస్థపై ఒక తల్లి చేసిన ఈ వీరోచిత పోరాటమే చరిత్రలో నిలిచిపోయింది.